నమస్తే ఫ్రెండ్స్. మళ్ళీ ఢిల్లీ. మధ్యాహ్నం నీట్ ప్రొటెస్ట్ అయితుంది గదా! మన హైదరాబాద్‌లో గూడా స్టార్ట్ జేశారు. నాకర్థం గాలే ఎందుకు స్టార్ట్ జేశారో. ఎందుకంటే మీకు తెలుసో తెలవదో 370 ఎంత కష్టమంటే 370 తీయడం అంత కష్టం ఇంకోటి లేదు మన హోల్ వరల్డ్‌ల. అంత పెద్దదాన్ని అమిత్ షా ఇట్లా తీసి పడేసిండు. సో, అమిత్ షా ఇట్లా 1 ½ ఇయర్ అంత ప్లాన్ తోటి 370 తీసేసిండు. మరి ఈ సీజేపీ, ఈ నీట్ ప్రొటెస్టు నిజంగా ఇది వర్తా? ఈ మాత్రం టాకిల్ చేయలేడంటారా? అట్‌లీస్ట్ మీరు కరెక్ట్ అన్నా జేయాలిది. కరెక్ట్ కూడా జేస్తలేరు. ఎవరు ప్రొటెస్ట్ జేస్తున్నారు ఎప్పుడన్నా అబ్జర్వ్ జేషిర్రా? మన ఇండియాకి అపోజిట్ ఉండేవాళ్ళు ఈ దేశం మొత్తం విడిపోవాలన్నోళ్ళు, ఆ చికెన్ నెక్ బంద్ జేస్తా అన్నోళ్ళు, వీళ్ళందరూ కలిసి ఒక ప్రొటెస్ట్ స్టూడెంట్స్‌ని యూజ్ చేసుకుంటున్నారు. అంతే. అది గూడా ఎందుకు? నేను మొన్న విన్నా. మొత్తం ఒక్క మిలియన్‌కి 1000 డాక్టర్స్ ఉన్నారంట. ఇన్ ద సేమ్ వే ఒక్క మిలియన్‌కి 2500 ఎన్‌జీఓస్ ఉన్నాయంట. ఇయన్నీ ఇంత ఎన్‌జీఓస్ ఎందుకు? అన్నీ ఫారిన్ ఫండ్స్ ఒస్తాయి. ఫారిన్ ఫండ్స్ ఒస్తున్నాయి కన్వర్షన్స్‌కి, మన ఇండియాకి అపోజిట్ చేయడానికి ఇవన్నీ ప్రదర్శనలు, నీట్ ప్రొటెస్ట్‌లు ఇట్లాంటి ఫార్మా ప్రొటెస్ట్ అయింది అప్పుడు. తర్వాత సీఆర్‌సీ అదొక ప్రొటెస్ట్ అయింది ఎన్ఆర్‌సీ అని. ఆ! అవన్నీ అయినాయి గదా! ఇవన్నీ ప్రొటెస్ట్‌లు ఆ ఫారిన్ ఫండ్స్ తోటే అయితున్నాయి. సో, ఈ ఎన్‌జీఓలు ఇవన్నీ ప్రమోట్ చేస్తాయి. సో, అట్లాంటి ఎన్‌జీఓస్‌కి చెక్ పెట్టడానికి బిల్ పాస్ అయితుంది. ఈ అందరికీ కాలుతుందిది. సో, అందరూ ప్రొటెస్ట్‌కొస్తున్నారు. సో, మీకు కూడా ఎన్‌జీఓసే ఉన్నాయా? మీకు గూడా కాలుతుందా? స్టూడెంట్స్‌కి ఏం సంబంధం ఉంది ఇందులో? ఫస్ట్ ఎవరితో నిలబడుతున్నామో జూసుకోండి. పెద్ద రేపిస్ట్ వచ్చేసి అమ్మాయిల సేఫ్టీ గురించి మాట్లాడుతున్నట్టు లేదిది. సో, వాళ్ళతోటి మీరుంటున్నారు. సో, అది వేస్ట్ గదా! మీరు జెన్యూన్‌గా ప్రొటెక్ట్ చేస్తే నిజంగా గుడ్ అండ్ వెల్ అండ్ గుడ్ అది. బట్ బ్యాడ్ పర్సన్స్ ఉన్నారు ఈళ్ళంతా. సూపర్ అంటే సూపర్ బ్యాడ్ ఆళ్ళు. ఆళ్ళతోటి మీరు పోయి సపోర్ట్ చేస్తుర్రు. దట్స్ ఓకే. బట్ ఇది అంతా ఫేక్. మీరు కరెక్ట్ ఉండొచ్చు. కానీ ఫేక్ పీపుల్‌తో ఉన్నారు కాబట్టి ఇది ఫేక్ ప్రొటెస్ట్ అవుద్ది. ఫేక్ ప్రొటెస్ట్ అవుతుంది కాబట్టే 370 హ్యాండిల్ చేసిన ఆయన ప్రాపర్‌గా. ఈ ఫేక్ ప్రొటెస్ట్ పెద్ద కథ అంటారా అమిత్ షాకి? మోడీ ఇంక పక్కకు తీసేయి. అమిత్ షానే హ్యాండిల్ చేస్తాడు హోమ్ మినిస్టర్ ఆయన. పెద్ద కథ కాదు మరి. ఫస్ట్ యూత్ ఆలోచించండి. ఎవరితో నిలబడుతున్నాం అన్నది ఇంపార్టెంట్ గదా! ఏం మాట్లాడుతున్నాం ఇంపార్టెంట్ కాదు ఫస్ట్. నువ్వు ఎవరితో వచ్చినావు అన్నది ఇంపార్టెంట్. అప్పుడే నీ మాటకి వాల్యూ గదా! ఆర్ ఎల్స్ నథింగ్. మీరే అనవసరంగా దెబ్బతింటారు ఏదో ఒక రోజు. ఈడ కొంచెం గవర్నమెంట్ కాంగ్రెస్ ఉంది కాబట్టి నడుస్తుంది గానీ ఢిల్లీలో ఎట్లా కొడుతుర్రు? కుక్కని కొట్టినట్టు కొడుతుర్రు పాపం. అక్కడ వర్కౌట్ గాదు. ఎందుకంటే ఫేక్ ప్రొటెస్ట్. అంతే. చలో జై హింద్.